వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ నెక్స్ట్ అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కావచ్చు, అలాగే డొనాల్డ్ ట్రంప్ ని టార్గెట్ గా చేసుకొని వారి యొక్క స్థితిగతులు కావచ్చు, వారిపైన ఏ విధంగా అటాక్ చేయాలని ఇరాన్ నిర్ణయించుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ట్రంప్ కూడా నిన్న చెప్పారు, నెల రోజుల వరకు యుద్ధం తప్పదు. సో ఇంకా మా సైనికులను రంగంలో దింపలేము. ఒకవేళ మా సైనికుల్ని రంగంలో దింపితే మాత్రం ఇరాన్ మొత్తం భూస్థాపితం అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు ట్రంప్ ఉంటున్నటువంటి ప్రదేశం ఎంతవరకు సేఫ్ అనేది ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ ట్రంప్ అనే అంటే దేశ అధ్యక్షుడు, ట్రంపే కాదు, అమెరికా దేశ అధ్యక్షుడు ఎవరున్నా సరే వైట్ హౌస్ లో ఉండి దాని కింద నుంచి ఒక సొరంగ మార్గం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఆ సొరంగ మార్గం గుండా ఇంకొక దగ్గర తలదాచుకున్నా కూడా సో ఇలాంటివి దాదాపు ఒకేసారి 100 నుంచి 150 డ్రోన్లు అటాక్ చేసినా కూడా ట్రంప్ ఉంటున్నటువంటి ప్లేస్ కి ఏమీ కాదు. సో ఒకవేళ అక్కడ నుంచి క్షిపణులు రావాలన్నా కూడా, డ్రోన్లు చేయాలన్నా కూడా వెంటనే అమెరికాలో ఉన్నటువంటి సైనికులు సైతం దాన్ని పేల్చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి యుద్ధాలు జరిగినా కూడా ఒకవేళ అమెరికా దేశ అధ్యక్షుడికి ఏం కావద్దని చెప్పేసి కూడా అమెరికా ముందు జాగ్రత్తగా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అమెరికా మాత్రం ఇంకా ఫుల్ ఫైజ్ గా బయటికి దిగలేదు. అండ్ ట్రంప్ ని కూడా కొంతవరకు, ఎందుకంటే ఇరాన్ ని కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఇరాన్ దగ్గర కూడా అణువాయుధాలు ఆ విధంగానే ఉన్నాయి. సో వారికి సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు, తర్వాత ఇప్పుడు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఖమేనీ అభిమానులు కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా ఇరాన్కి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అటాక్ జరగచ్చు అని చెప్పేసి సో మూడింతల భద్రత కూడా ట్రంప్ కేటాయించడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ట్రంప్ ఎక్కడ ఉంటుండో, ఏం చేస్తున్న విషయాలు మాత్రం బయటికి మాత్రం చెప్పలేరు. అండ్ యుద్ధం జరిగే వరకు మాత్రం ట్రంప్ ఎక్కడ ఉంటుండో ఏంది అనేది వివరాలు కూడా ఎవరికి తెలిసే అవకాశాలు కూడా ఉండవని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ట్రంప్కి కావాల్సినటువంటి భద్రత కన్నా ఈసారి ఎక్కువగానే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ కావచ్చు, బయట వాళ్ళు కూడా పదే పదే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని కావచ్చు ట్రంప్ ని టార్గెట్ చేసి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకా మన దేశంలో అయితే భారతదేశంలో చదువుకుంటూ, భారతదేశంలో తిండి తిని, భారతదేశం ఇస్తున్నటువంటి ఉచిత పథకాలు, సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ తినేసి భారత్ ఇస్తున్నటువంటి ఉచిత పథకాల మీద ఆధారపడుతున్నటువంటి కొంతమంది కూడా చిన్న చిన్న పిల్లలు, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లే ఉన్నారు. కాబట్టి పిల్లలు అట్లే ఉన్నారు. మేము ట్రంప్ని లేపేస్తాం, ఇజ్రాయెల్ నీ చేస్తాం, మేము ఇప్పటి నుంచే వెళ్తాం అని చెప్పేసి ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు. సో అట్లా ఆ విధంగా ట్రంప్లో అంటే అమెరికాలో కూడా ఉన్నారు. కాబట్టి సో అక్కడ ఆయనకి ఎఫెక్టివ్ కావద్దని చెప్పేసి భద్రత కూడా అదే విధంగా ఎక్కువగా పెంచారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి యుద్ధం ఎంత తొందరగా ఆపితే అంత మంచిది. ఎందుకంటే దీనిపైన ప్రపంచ వాణిజ్య పరంగా కూడా ఎన్నో దేశాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఏ దేశంతో యుద్ధం జరిగినా అంతో ఎంతో ఇతర దేశాలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఇంకా చైనా కూడా ఈ విషయంలో మాత్రం మేము శాంతినే కోరుకుంటున్నాం, మేమేం ఇరాన్ని ప్రత్యేకించి మేము ఆయుధాలు ఇస్తాం అది ఇది అని చెప్పేసి ఎక్కడ కూడా అనలేదని చెప్పేసి చైనా కూడా డ్రాప్ కావడం అనేది జరిగింది. సో కొన్ని కీలక దేశాలు కూడా ఇంకా యుద్ధంలో అడుగు పెట్టలేదు. మరి ఇది తొందరగా ఆగే ప్రయత్నం చేస్తారా? అండ్ ట్రంప్ విషయంలో మాత్రం భద్రత 4 ఇంతలు 3 ఇంతలు పెరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.